మనము మఖా నక్షత్రంలో ప్రవేశిస్తాం. ఈ మఖా నక్షత్రం కూడా దోషమైనటువంటి ఒక నక్షత్రమే. మఖా నక్షత్రం యొక్క మొదటి పాదంలో పుట్టినట్టయితే శిశువుకు దోషం, పుట్టినటువంటి ఒక శిశువుకే దోషం. ఇక రెండవ పాదంలో పుట్టితే తల్లికి దోషం, మూడవ తండ్రికి దోషం, 3, 4 పాదాల్లో పుట్టితే దోషం లేదు అని చెప్పారు. కానీ మఖా నక్షత్రంలో ఏ పాదములో పుట్టినప్పటికైనా కానీ దోషకార్య కాబట్టి దానికి సరి అయిన పద్ధతిలో దానికి మఖా నక్షత్రానికి శాంతులు చేయించడం చాలా మంచిది. ఇకపోతే మఖా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు ఇంట్లో మంచిగానే ఉంటారు, బయట నలుగురితో పోటాటలు తీసుకొచ్చి పెడతారు. బయట వీడు మహా దుర్మార్గుడురా అనేటువంటి ఒక పేరు తెచ్చుకుంటుంటారు. మంచి సుందర రూపుడై ఉంటాడు, కొంచెం పొట్టి పొట్టిగా ఉంటాడు. మఖా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి సుందరమైన రూపం ఉంటాడు. కానీ బయట అతన్ని చూస్తే భయపడేటట్టుగా చేసుకునేటువంటి వాక్యుడు, క్రూర స్వభావం ఉంటుంది, సుఖాలు అనుభవించేటువంటి ఒక యోగం ఉంటుంది. ఇంట్లో తల్లి తండ్రితో అన్నలతో మంచిగానే ఉంటాడు. కానీ బయట అడుగు పెట్టాడంటే ఎవరితో ఎప్పుడు ఏ పోట్లాడ తీసుకొస్తాడో తెలియదు, పోట్లాడే రకం. బయట అందరు కూడా చెడ్డ పేరుతోటే ఉంటుంటారు మఖా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు. ఈ మఖా నక్షత్రానికి 4 పాదాలలో కూడా దోషమే కాబట్టి దీనికి మఖా నక్షత్రానికి శాంతి చేయించుకో, పూజలు శాస్త్రబద్ధంగా పూజలు శాంతులు అవన్నీ కూడా చేయించుకోవాల్సింది. ఈ మఖా నక్షత్రానికి ఎలుక జంతువు, ఎలుక అది ఉన్నట్టుగానే ఉంటుంది, ఎక్కడ ఉంటుందో కనబడదు. ఇంట్లో ఉన్న ధాన్యమంతా కూడా పాడు చేస్తుంది. ఇంట్లోనే ఉంది కానీ బయట నుంచి వచ్చినటువంటి ఒక ధాన్యాన్ని అంతా కూడా పాడు చేస్తూ ఉంటుంది. ఈ మఖా నక్షత్రం కూడా రాక్షస గణములో చేరినటువంటిది. అందుకే రాక్షస గుణాలు కొన్ని ఉంటాయి. కొట్టాడలు పెట్టుకోవడం, వాణ్ణి తనడము, వీడిని తనడము బయట. ఇంట్లో మాత్రం నెమ్మది. చూస్తే మావాడు చాలా మంచివాడురా, ఏమి చెయ్యడు, అనవసరంగా అతని మీద నిందేస్తున్నారని చెప్తారు. కానీ వాడు బయట వెళ్ళినాడంటే ఎవరిని తంతాడో ఎవరితో తన్నులు తిని వస్తాడో కూడా తెలియదు మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. ఇక మఖా నక్షత్రము తర్వాత మఖా నక్షత్రము చివరి నాడిలో అంత్యనాడిలో చేరినటువంటిది. ఈ మఖా నక్షత్రానికి పితృదేవతలు అధిపతులు. పితృదేవతలను సేవించడం వల్ల ఎటువంటి యొక్క దోషాలు పోతాయి. దీనికి మర్రి చెట్టు వృక్షంగా చెప్పారు. మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేయడము, మర్రి చెట్టు యొక్క గాలి పడేటట్టుగా రోజు 1 గంట సేపు మర్రి చెట్టు కింద కూర్చొని తమకు నచ్చిన భగవంతుని యొక్క జపం చేసి నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క దోషాలు, ఇతనిలో ఉన్నటువంటి యొక్క దోషాలు కొన్ని తగ్గుతుంటాయి. ఇలా మఖా నక్షత్రం యొక్క ఇది